గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ తిరుమల రెడ్డి ఇన్నారెడ్డి, యాంటీ కరప్షన్ ఫౌండేషన్ తెలంగాణ చీఫ్ డైరెక్టర్ అండి. ఈరోజు ఒక చిన్న సందేశం మీ అందరికీ ఒక చిన్న అమూల్యమైన సందేశం ఇద్దామని లైవ్ కాల్కు రావడం జరిగింది. ఆ యొక్క ముఖ్య విషయం ఏంటంటే, ఈరోజు గతంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఈరోజు ప్రజెంట్ ఉన్న ప్రభుత్వాలు కానీ పేదల కోసం ఆలోచించి ఎన్నో గవర్నమెంట్ ఇళ్ళు కట్టేయడం జరిగింది. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, గౌరవనీయులు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజీవ్ గృహకల్ప అని ఇల్లు కట్టివ్వడం జరిగింది. అవి పేదలకు చెందాలని చెప్పి వారు కట్టియడం జరిగింది. ఆ తర్వాత కేసీఆర్ గారు ఏదైతే గత ప్రభుత్వము డబల్ బెడ్రూమ్ ఇల్లు అని కట్టియడం జరిగింది. అలాగే ఈరోజు ఈ ప్రభుత్వం ఏదైతే ప్రజెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో ఈ ప్రభుత్వం కూడా ఇందిరమ్మ ఇల్లు అని పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా పేదలకు చెందాలి, సరైన పేదవాడు ఎవరైతే ఉన్నారో వారికి చెందాలన్న ఉద్దేశంతో అన్ని ప్రభుత్వాలు కూడా కట్టడం జరిగింది. కానీ దాంట్లో ఎవరు కూడా పేదవాళ్ళు నివసించడం లేదండి. ఎందుకంటే గతంలో రాజశేఖర రెడ్డి గారు కట్టించిన ఇల్లు అప్పుడు ఎన్నో దాదాపు ఒక 15 years బ్యాక్ కట్టించారు. ఇప్పటికి కూడా ఆ ఇల్లు అలానే ఉన్నాయి. ఏమైపోయిందంటే దాంట్లో కొంతమంది సరైన లబ్ధిదారులు ఉన్నారు, మిగతా వాళ్ళు అక్కడ ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసుకొని ఆ యొక్క ఏరియా ప్రెసిడెంట్లమని వాళ్ళ ఇష్టానుసారంగా అక్కడ ఉన్న ఇళ్ళు, ఖాళీగా ఉన్న ఇళ్ళని కలెక్టర్ ఆఫీస్ సిబ్బందితోని కుమ్మక్కయి ఆ ఇళ్ళన్నిటిని కూడా వాళ్ళ సొంత లాభాల కోసం ఎవరికి ఒక్క రూపాయి కూడా చెల్లించేది లేదు. వాళ్ళ పేరు మీద ఏ బ్యాంకులో లోన్ ఉంది ఆ బ్యాంకులకు వెళ్ళడం, అక్కడ 61-70 కట్టడం, అక్కడ నుంచి ఒరిజినల్స్ తేవడం, తెచ్చి వాటిని కబ్జా చేసుకొని అమ్మేయడం. కొన్న పేద ప్రజలకు ఏమవుతుందంటే ఎప్పటికొకసారి ఆ కొన్న వాళ్ళు అందులో ఉంటారు, కానీ ఎవరో ఒకరు ఓనరు కొన్ని రోజుల తర్వాత వచ్చి మళ్ళీ వీళ్ళని వెకేట్ చేయమంటే పాపం పేదవాళ్ళు, కొన్నవాళ్ళు కూడా పేదవాళ్ళండి, వాళ్ళు ఏదో ఇల్లు వస్తుందని చెప్పి కొనడం జరిగింది. ఆ ఇళ్ళను కూడా మళ్ళీ వాళ్ళని కాల్ చేపిస్తే ఈ 3-4 లక్షలు లాస్ అయిపోవడం. కానీ ఎవరైతే తిన్న రాజకీయ నాయకులు, అక్కడ చోటమోటా లీడర్లు ఉన్నారో వాళ్ళు మాత్రం బలిచిపోతున్నారు, కానీ ఈ యొక్క పేద ప్రజలు అనేది లాస్ అవ్వడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు డబల్ బెడ్రూమ్ ఇల్లు కూడా, ఇవన్నీ కూడా అవకతవకలు. డబల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కలెక్టర్ ఆఫీస్లో పైసలు ఇచ్చేస్తే డబల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుంది. ఇప్పుడు సపోజ్ ఒక కలెక్టర్ ఆఫీస్లో పనిచేసే వాళ్ళ అన్నకో తమ్మునికో కావాలనుకో ఆ ఫైళ్ళ మధ్యలో తోసేస్తాడు, సరైన ఎంక్వైరీ ఉండదు, ఏముండదు. ఇలా జరుగుతున్నాయి. పేదలకు, సరైన పేదవాడికి ఇప్పుడు కాదు ఎప్పుడు కూడా సరైన సదుపాయం ఆ ఇల్లు రావడం జరుగుతలేదు. ఇలాగే మన సూరారం 60 గజాల్లో సూరారంలో సుమారుగా ఒక 400 ఇళ్ళు ఉన్నాయి. 400 ఇళ్ళు కూడా ఒక 100 మంది సరైన లబ్ధిదారులు ఉంటారు. మిగతా ఇళ్ళన్నీ కూడా అక్కడ ఉన్న అసోసియేషన్ వాళ్ళు మొత్తం ఎగబడి అమ్ముకోవడం జరిగింది. ఒక్కొక్కరు 6 లక్షలకు 7 లక్షలకు అమ్ముకోవడం జరిగింది. ఎవరికి తోచినట్టు వాళ్ళు అక్కడ లోకల్ లీడర్లు అక్కడ ఉన్న లీడర్ నాయకులు అందరు కలిసి అవి అమ్ముకోవడం జరిగింది. వీటన్నిటిని ఏంటంటే గవర్నమెంట్ ఇప్పటికైనా పరిగణనకు తీసుకోవాలి. ఏంటంటే ఇప్పుడు ఉన్న ప్రజెంట్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే కొత్తగా ఇందిరమ్మ ఇల్లు నిజాం ఈ డబల్ బెడ్రూమ్ ఇళ్ళ మీదనే పడ్డారు, కానీ ఈ రాజీవ్ గృహకల్ప ఇళ్ళు అనేటివి మర్చిపోయారు. దయచేసి ప్రభుత్వం అందరు అధికారులు కూడా వీటిని కూడా గుర్తించి నిజమైన లబ్ధిదారులు ఎవరన్నా ఉంటే, వాళ్ళు లేరనుకోండి ఇప్పుడు కొత్తగా ఎవరైతే లబ్ధిదారులు వాళ్ళకి ఇప్పించే ప్రయత్నం చేయండి. ఇవన్నీ కూడా దొంగల ముఠాలేక తయారై ఒక స్మగ్లర్స్ కన్నా దారుణం వీళ్ళందరూ ఇక్కడ ఉన్న నాయకులు. ఏంటంటే దొంగల ముఠాలేక తయారైపోయి ప్రతి ఒక్క ఇల్లు దోచినది కనపడ్డ ఇళ్ళల్లా తీసుకొని కబ్జా చేసుకొని అమ్ముకోవడం జరిగింది. ఇలాగే ఒక సూరారమే కాదండి, బాదురుపల్లి అండ్ మన బౌరంపేట్ అండ్ జగదిరిగుట్ట ఇలాగే చాలా ఏరియాలో ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఇప్పుడు ప్రభుత్వాలు పట్టించుకొని వాటిపైన గవర్నమెంట్ అధికారులు చర్య తీసుకొని హౌసింగ్ బోర్డు అధికారులు కూడా మేము వీటిపైన ఆర్టీఓ కూడా వేయడం జరిగింది. ఇంతవరకు 40 రోజులు దాటిపోయింది. ఇంతవరకు కూడా హౌసింగ్ బోర్డు వారు కానీ కలెక్టర్ ఆఫీస్ కానీ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ ఆఫీస్ వారు కానీ మాకు ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. అయ్యా మీకు ఇప్పుడు ఈ మీడియా రూపకంగా తెలియజేస్తున్నాము, మీ సమాధానం ఇవ్వలేదు. నెక్స్ట్ టైం మేము ఫస్ట్ అప్పీల్కి వెళ్తాము. ఖచ్చితంగా ఎట్లా అయితే సమాధానం ఇవ్వరో వాటన్నిటి మీద మేము సమాధానాలు తీసుకునేదాకా నిద్రపోము. తీసుకున్న తర్వాత ఎవరైతే ఉన్నారో కబ్జా చేసిన వారందరినీ కూడా బయటికి తరిమేదాకా కూడా మేము నిద్రపోవని తెలియజేస్తూ, ఇలాగే ఎన్నో అవకతవకలు ఉన్నాయి. ప్రభుత్వ అధికారులు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరియు మంత్రివర్యులు, ఇక్కడ ఉన్న లోకల్ లీడర్స్ అందరూ కూడా వీటన్నిటిపైన దృష్టి పెట్టాలి. ఎందుకంటే మీరు ఎలక్షన్ వచ్చినప్పుడే దృష్టి పెట్టడం కాదండి, దయచేసి ఈ టైంలో దృష్టి పెట్టి పేదవారికి న్యాయం చేయండి. మీరు అప్పుడు ఎలక్షన్ అప్పుడు డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదండి, కళ్ళు మూసుకొని మీరే గెలుస్తారు. అప్పుడేదో డబ్బులు ఖర్చు పెడతారు, ఇప్పుడు పట్టించుకోరు వాళ్ళ పరిస్థితి. కాబట్టి దయచేసి ఇక లోకల్లో ఉన్న నాయకులు అందరూ కూడా మేము కార్పొరేటర్ కావాలి, మేము ఎమ్మెల్యేలు కావాలి, మేము ఇది కావాలి అనుకున్న వాళ్ళందరూ కూడా పేద ప్రజల్ని రక్షించే పని చేయండి.
వారే మీకు అమూల్యమైన ఓటేసి మిమ్మల్ని గెలిపిస్తారు. అలాగే మిమ్మల్ని మంచిగా కుర్చీలో పట్టవర్తులు చేస్తారని చెప్తూ, అలాగే గవర్నమెంట్ అధికారులు వీటిపైన చర్యలు తీసుకొని అక్కడ కబ్జా చేసిన వాళ్ళందరినీ శిక్షించాలని కోరుకుంటూ, పేద ప్రజలకు న్యాయం జరగాలని కోరుకుంటూ మా యొక్క సంస్థ ఏసీఎఫ్ యాంటీ కరప్షన్ ఫౌండేషన్ తరఫున మేము కోరుకుంటాము. మా యొక్క ఎవరైనా కానీ ప్రజలు ఏదైనా సమస్య ఉంటే మా యొక్క ఆఫీస్ నెంబర్ మొన్న కూడా చెప్పడం జరిగింది, రోజు చెప్తున్నాము. మా యొక్క ఆఫీస్ అఫీషియల్ నెంబర్ 04035949227. ఇది ఆఫీస్ ఆఫ్లైన్ అఫీషియల్ నెంబర్ అండి. దీనికి ఎనీ టైం కాల్ చేయొచ్చు. కాకపోతే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆఫీస్లో ఉంటాము. దాని తర్వాత నా పర్సనల్ మొబైల్ నెంబర్ 9848884888 అండి. ఈ నెంబర్కు ఎనీ టైం కాల్ చేయొచ్చు. మీరు ఎప్పుడు కాల్ చేసినా కూడా మేము స్పందిస్తాము. మాకు వెబ్సైట్ ఉంది, మా వెబ్సైట్లో తెలంగాణ టీం కూడా ఉంటుంది. మాకు ఫేస్బుక్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. మీరు దేంట్లో మెసేజ్ పెట్టినా కూడా మేము స్పందిస్తాము. ఖచ్చితంగా మీ యొక్క సమస్య ఏదైనా ఉండని ఇవన్నీ దాన్ని మేము సాల్వ్ చేస్తాము. ఎంత పెద్ద అధికారైనా మేము ఎదిరిస్తామని తెలియజేస్తూ నాకు థ్యాంక్ యూ సో మచ్.